ఇప్పుడు ఐటీ రంగంలో కూడా చాలామంది ఏఐ వల్ల జాబ్స్ కోల్పోయారని వింటున్నాం. అంటే ప్రతి రంగంలో కూడా ఏఐ వచ్చేసింది ఆల్మోస్ట్. సో, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. ఏఐ ఏం చేయగలదు అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కంప్యూటర్స్ కొత్తగా వచ్చాయండి. రైట్. నాకు తెలుసు నా డిగ్రీ అయిన వెంటనే మా నాన్నగారు ఫస్ట్ చెప్పిన ఇదేంటంటే కంప్యూటర్స్ వస్తున్నాయి నీ జాబ్ పోతుంది. అంటే మైండ్ సెట్ అప్పుడు ఎట్లా ఉండేది అంటే గవర్నమెంట్ జాబ్స్ లేదా కొన్ని ప్రైవేట్ జాబ్స్, అంతేగాని కంప్యూటర్ని యూజ్ చేసి ఏం చేయగలమన్నది ఎవరికి తెలియదండి. ఆ రోజు ఏమనుకున్నారు అందరూ అంటే కంప్యూటర్స్ వస్తున్నాయి జాబులు పోతాయి. ఈరోజు ఏమైందండి? ఎంతమంది కంప్యూటర్స్లో వర్క్ చేస్తున్నారు? ఎన్ని కైండ్ ఆఫ్ అంటే జావా అంటాము, పైథాన్ అంటాము, .NET అంటాము, ఏవేవో వచ్చాయి. ప్రతి వ్యవస్థలో ఆర్ ప్రతి రంగంలో 1 లేదా 100 జాబులు క్రియేట్ అయ్యాయి కంప్యూటర్స్లో. ఇప్పుడు ఏఐ కూడా అదే అవుతుంది. ఈరోజు మనం ఏఐ వచ్చి జాబ్ పోతుంది అంటున్నాం. ఆ రోజు మేము ఏం చేసాం? ప్రైవేట్ జాబ్ ఏదో ఏమంటారంటే అకౌంట్ బుక్లు రాయడం మానేసి ఒక సాఫ్ట్వేర్ని నేర్చుకున్నాం. అకౌంట్స్ నుంచి మాన్యువల్ ఎంట్రీస్ మానేసి అకౌంటింగ్ ఎక్సెల్స్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల చాలామందికి జాబులు వచ్చాయి. సో ఈరోజు అదేవిధంగా అప్స్కిల్లింగ్ లేదా రీస్కిల్లింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుందండి. ఇప్పుడు ఏఐ అంటే ఆటోమేటిక్గా ఏం వచ్చేయట్లేదు. మాన్యువల్ నేను ఇందాక ఇన్పుట్ అయితే చెప్పినట్టు 100 ఇవ్వాల్సింది. మంది కూర్చొని ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని తయారు చేస్తున్నాం. దానికి చెయ్యాలి అంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలండి. ఆ ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలి? నేర్చుకున్నవాడు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇన్ని రోజులు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడం తెలుసు మనకి. కానీ ఈరోజు ఏఐతో మనకు క్వశ్చన్ ఎట్లా అడగాలో తెలియాలి. నేను ఎంత కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే అంత ప్రాంప్ట్గా ఆన్సర్ ఇస్తుంది. అంత కరెక్ట్గా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. మనం ప్రాంప్ట్ చేయడం కరెక్ట్ ఉండాలి. ప్రాంప్టింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీర్స్ అన్న ఒక కొత్త ఉద్యోగాలు వచ్చాయండి. ఈ ఏఐని బిల్డ్ చేసి ఎక్కడో దగ్గర హోస్ట్ చేయాలండి. హోస్టింగ్ అంటాం దాన్ని. సో అది చేసి మేనేజ్ చేయడానికి ఇంజనీర్లు కావాలి. మరి ఇవన్నీ కొత్త జాబ్స్ కాదా?